సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ కోలాహలం మొదలైంది. ముఖ్యంగా ఏపీ వాసులకు పెద్ద పండుగ కావడంతో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో నివసించేవారు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రైలు టికెట్లను 2 నెలల ముందుగానే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉండడంతో జనవరి 9, 10, 11 తేదీల్లో ప్రయాణికులకు సంబంధించిన రైలు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లలో ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. టికెట్లు అమ్ముడవడం మాత్రమే కాదు, వెయిటింగ్ లిస్ట్ కూడా పూర్తయిపోవడంతో కొన్ని రైళ్లు రిగ్రెట్ జాబితాలోకి చేరిపోయాయి. అంటే ఇక ఈ రైళ్లలో టికెట్లు లభించే అవకాశం లేదు. ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లలో టికెట్లు అందుబాటులో లేకపోవడంతో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తుందేమోనని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఏపీలోని కోస్తా జిల్లాలకు వెళ్లాల్సిన వారి సంఖ్య లక్షల్లో ఉండడం, దానికి తగ్గట్టుగా ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఈ తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. రైలు టికెట్లు దొరకని వారు బస్సులను ఆశ్రయించక తప్పదు. అయితే పండుగ సీజన్లో బస్సు సర్వీసుల ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందనే భయంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సైతం ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. సాధారణ రిజర్వేషన్ టికెట్లతో పాటు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఐఆర్సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేశారు. ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి కాని ఖాతాలు కలిగిన వారు ఉదయం 8 గంటల తర్వాతే టికెట్లు బుక్ చేసుకునేలా సమయపాలన మార్చారు. ఈ కొత్త నిబంధన కారణంగా రైలు టికెట్ల కోసం ప్రయాణికులు గతంలో కంటే మరింత హైరాణ పడాల్సి వస్తోందని వాపోతున్నారు. సంక్రాంతి ప్రయాణం కోసం సామాన్య ప్రయాణికులు పడుతున్న పాట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.